Audio Jungle. నమస్కారం. గాజుల సౌమ్య గత సంవత్సరం ఎక్సైజ్ కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయి లాంటివి ఏవి కూడా డ్రగ్స్ రాష్ట్ర సరిహద్దు పొలిమేరల దాకా తరుమాల ఎక్కడ కూడా అటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో కనపడకూడదని చెప్పినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ముఖ్యంగా ఈనాడు గాజుల సౌమ్య విధి నిర్వహణలో భాగంగా ధైర్య సాహసాలని ప్రదర్శించి ఆ గంజాయి స్మగ్లర్ను వెంటాడి పట్టుకున్న సందర్భంలో ఆ వాహనాన్ని అడ్డగించిన సందర్భంలో ఆ దుండగులు ఆ కారుకు డ్యాష్ ఇచ్చి ఆ సందర్భంలో సౌమ్య కింద పడిపోతే ఆమె పైనుంచి ఆ యొక్క కారును శరీరం పైనుంచి తీసుకునే కారణంగా ఆ సౌమ్య యొక్క దేహం పూర్తిగా చితికిపోయి చిన్నాభిన్నంగా జరిగిన తర్వాత ఈనాడు హాస్పిటల్లో వారం రోజుల పాటు ఉండి పరమపదించింది, ప్రాణాలు అర్పించింది. ఆ వాహనంలో ఆ ఎస్ఐతో పాటు ఆ కానిస్టేబుల్తో పాటుగా ఎస్ఐ సిఐలు కూడా అదే ధైర్యాన్ని ప్రదర్శించారు. అంటే విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించింది. ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్న కారణంగా వారితో సంప్రదించడం జరిగింది. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారాన్ని, ఆర్థిక సహకారాన్ని చెప్పడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే సౌమ్య ఉద్యోగంలో కంటిన్యూ అయి ఉంటే ఏదైతే రిటైర్మెంట్ వరకు జీతభత్యాలు వస్తాయో వాటిని కూడా యథాతథంగా ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కుటుంబానికి అన్ని రకాల ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తుంది. ఆ కుటుంబానికి ధైర్యంగా ఆ సౌమ్య ఇలా ప్రాణాన్ని అర్పించింది. అంటే రాష్ట్రంలో ఉన్న యువత భవిత ఏదైతుందో వాళ్ళు నిండు 100 ఏళ్ళు బ్రతకాలని చెప్పని మరి ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది. మరి ఉద్యోగులందరికీ కూడా ధైర్యాన్ని కల్పించాలా, ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో, అట్లాగే ఇటువంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంటు ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు తక్షణమే చేయడం జరుగుతుంది. వాళ్లకు దానిలో ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ ముఠాలు, అది గంజాయినా ఇంకోటైనా, ఎక్కడ కూడా రాష్ట్రంలో కనిపించకుండా చేయడంలో భాగంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సరఫరా చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, అది రాష్ట్రం నుంచా దేశం నుంచా ప్రపంచ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి మూలాలను వెతికి పట్టుకొని వాళ్ళను కఠినంగా శిక్షించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పటికే 3 జైలుకు పంపడం జరిగింది. అన్ని రకాల చట్టంలో ఏ సెక్షన్స్ ఉంటాయో ఈ యొక్క జరిగినటువంటి దుర్ఘటనలో అన్ని సెక్షన్స్ పొందుపరిచి వాళ్ళని కఠినంగా శిక్షించడానికి కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. వాళ్లకు శిక్ష పడేదాకా, జైలుకు పంపడమే కాకుండా వాళ్లకు శిక్ష పడేదాకా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఆ బాధ్యతలు తీసుకొని సమన్వయంతో పనిచేస్తూ ఉంది. అట్లాగే దీంతో పాటుగా అవసరం అనుకుంటే, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా కోసం అవసరం అనుకుంటే
చట్టాలను కూడా సవరించడానికి ప్రభుత్వం వెనక్కిపోదు. ఎందుకంటే ఇటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి వాళ్లకు వెన్నులో చలి పుట్టే విధంగా మరి ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా ఆ భయం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటే ఎవరు చేయరు. అందుకే ప్రభుత్వం పూర్తిగా అవన్నీ ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అన్ని స్థాయిల అధికారులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ సౌమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా.